రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత, పంట పొలాలను ముంచెత్తిన వరద, అల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా ప్రధాన గెడ్డలు వాగులు, మార్చికండి జల విద్యుత్ కేంద్రంలోకి నీళ్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పడడంతో కృష్ణా గోదావరిలో వరద కూడా తగ్గుతుంది. ఒడిశా ఉత్తరాంధ్రలోకి వస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి వాటి ఉపనదుల్లో వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీలకు సోమవారం రాత్రి 7 గంటలకు 3.48 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు 2000 క్యూసెక్కులను వదులుతున్న అధికారులు మిగులుగా ఉన్న 3.46 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. అలాగే శ్రీశైలంలోకి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గింది. జోరాల, సుంకేశ్ల బ్యారేజీ నుంచి శ్రీశైలంలోకి 2.37 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్వే గేట్లు, విద్యుతోత్పత్తి కేంద్రాల ద్వారా 2.14 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇది బాబు క్షుద్ర రాజకీయం అంటూ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బోట్ల డ్రామా, అరెస్ట్ అయిన 2 వైఎస్ఆర్సీపీ వారినంటూ అనైతిక ప్రచారం, అలాగే చెప్పాలని వారికి పోలీసులు వేధింపులు. వాస్తవానికి వాళ్ళిద్దరు టీడీపీ వాళ్లే. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం అంటూ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తొలగించి చంద్రబాబు చేస్తున్న క్షుద్ర రాజకీయాల భాగమే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల డ్రామాని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సోమవారం ప్రకటనలో ధ్వజమెత్తారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే విషాదాలపై ఆసక్తి